పటాలు పెద్దగానే ఉంటాయి, ఇలా విగ్రహంలాగా చిన్నగా ఉండవు. పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని వాటికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పటానికి కూడా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? వస్తురీత్యా వస్తు గుణాలు దానికి ఉంటాయి. భగవంతుడు ఎలాంటి గొప్పవాడు అంటే, తానందులో ఉన్నప్పటికీ కూడా దానికి ఉండేటువంటి సహజ లక్షణాలు పోకుండా ఉంటుంది. అంటే అది ఒక కాగితంతో చేసి ఉంటుంది కదా. మీరు అస్తమానం ఆ కుంకుమ వేయటం వలన, కుంకుమ దేనితో తయారు చేస్తారు తెలుసా మీకు? పసుపు కొమ్ముల్ని పసుపు చేసి, పసుపుకు కొంత రంగు వేసి, కొంత నిమ్మరసం కలిపి దానితో కుంకుమను తయారు చేస్తారు. అంటే అందులో కొంత పులుపు పదార్థం కూడా ఉంటుంది. అది వేయటం వలన కొంతకాలం అక్కడ పడేసరికి ఆ ఫోటో రంగు మారిపోతూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత దానికి చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా వచ్చి దాన్ని తొలిచేస్తూ ఉంటాయి. అంటే మీ చేతులారా మీరు అమ్మవారిని ఏ ఫోటోలో చూసి పూజిస్తున్నారో దాన్ని మీ అంతా మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అలా ఫోటోలకి కూడా మీరు కుంకుమార్చన చేయకూడదు. ఫోటో ఉంటే చక్కగా దాన్ని పెట్టి తుడిచి గంధం కుంకుమ పెట్టి ఒక పూలహారం వేసి పువ్వులు పెట్టండి చాలు. అయితే కుంకుమార్చన ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసినప్పుడు ఎక్కడ చేయాలి? మీ ఇంట్లో శ్రీచక్రం ఉందనుకోండి, దానికి చేయండి నిరభ్యంతరంగా. లేదు అలాంటి రేకు మీద శ్రీచక్రం ఉందనుకోండి, లేదా శ్రీయంత్రం ఉందనుకోండి, సరస్వతి యంత్రం ఉందనుకోండి, దానికి చేయండి, దోషం ఏమీ లేదు. కానీ ఇలా లేకపోతే, శ్రీచక్రం లేకపోతే, యంత్రాలు లేకపోతే దేనికి చెయ్యాలి అనే సందేహం అందరికీ రావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? మామూలుగా మనం ఏ పూజ చేసినా ఏం చేస్తాం? పెళ్లిలో కూడా పసుపు గౌరీని పెట్టి పూజ చేస్తాం. గణపతిని హరిద్రా గణపతిని పెట్టి పూజ చేస్తాం. విగ్రహం ఉన్నప్పటికీ కూడా ఏవైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు, వ్రతాలు చేస్తున్నప్పుడు పసుపుతో చేసినటువంటి గణపతికి హరిద్రా గణపతిని మనం పూజ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మంగళగౌరిని చేసినా ఏం చేస్తాం? అమ్మవారి విగ్రహానికి కాకుండా పసుపు గౌరీని పెట్టి మాత్రమే మనం పూజ చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏమిటంటే, అందరికీ నిత్యం విగ్రహారాధన కుదరదు. అందరి ఇళ్లలో విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం పూజ చేయలేరు. అందుకని సర్వత్రా అందరూ కూడా నవరాత్రుల్లో పూజ చేయాలి అని అనుకుంటే, ఇంట్లోనే కుంకుమార్చన చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి? చక్కగా పసుపుతో గౌరీని చేయండి. ఒక తమలపాకు మీద పెట్టండి, దాన్ని చక్కని పళ్ళెంలో పెట్టండి. ఎలాంటి పళ్ళెంలో పెట్టాలి? మీరు రోజు తింటూ వాడుతున్నటువంటి టిఫిన్ పళ్ళాలు, మీరు భోజనం చేసేటువంటి కంచాలు లాంటివి కాకుండా, శక్తి ఉంటే మీరు వెండి పళ్ళెం పెట్టండి, లేదా కంచుది పెట్టండి. ఇత్తడి పళ్ళెం అనుకోండి, దాని నిండా కూడా తమ్మలపాకులు పరిచి దాని మీద పెట్టి చేయండి, లేకుంటే అది కూడా నల్లపడుతుంది. లేదా ఒక మట్టి పళ్ళెంలో కూడా పెట్టచ్చు, ఏ దోషము లేదు. లేదా వెదురుతో చేసిన దానిలో కూడా పెట్టచ్చు, కంచుతో చేసిన దాంట్లో కూడా పెట్టచ్చు. అలాంటి దానిలో తమలపాకు పెట్టి, తమలపాకు మీద పసుపు గౌరీని పెట్టి, ఎప్పుడు పెట్టాలి? ఏ రోజు మీరు పూజ చేస్తున్నారు? 9 రోజులు నవరాత్రి దీక్ష చేస్తే 9 రోజులు కూడా మొదటి రోజు ప్రతిష్టాపన చేసి గౌరీని పెట్టి ఆవాహన చేసి 9 రోజులు కూడా కుంకుమార్చన చేయవచ్చు. లేదు 5 రోజులు చేయాలంటే పంచమి రోజు నుంచి చేయొచ్చు, లేదా సప్తమి నుంచి చేయొచ్చు, అష్టమి నుంచి చేయొచ్చు, నవమి నుంచి చేయొచ్చు, లేదా ఒక్క విజయదశమి రోజైనా చేయవచ్చు. అయితే ఈ కుంకుమార్చన అనేటువంటిది కేవలం నవరాత్రుల్లో మాత్రమే ఈ విధంగా చేయాలని కాదు. కొంతమంది ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రతి పౌర్ణిమ రోజు, చతుర్దశి రోజు, అష్టమి రోజు, నవమి రోజు, జన్మదినం రోజు కూడా కుంకుమార్చన చేస్తూ ఉంటారు. పర్వటి రోజులు వచ్చినప్పుడు కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కుంకుమార్చన చేసినా కూడా చేయవలసింది మాత్రం పసుపు గౌరీని పెట్టి, ఆ సందర్భంగా అమ్మవారిని ఆవాహన చేసి, అంటే ఏ రూపంలో మీరు చేస్తున్న, లక్ష్మీ రూపమా, సరస్వతి రూపమా, దుర్గా రూపమా, మీరు ఏమనుకుంటున్నారో ఆ దేవతను ఆవాహన చేసి, ఆ పసుపు గౌరీకి ఆ నామాలతో, సరస్వతిని ఆవాహన చేశారు, సరస్వతి నామాలతో చేయండి. దుర్గను ఆవాహన చేశారు, దుర్గానామంతో చేయండి. లక్ష్మీని ఆవాహన చేశారు, లక్ష్మీనామంతో చేయండి. గౌరీ అనుకున్నారు, గౌరీనామంతో చేయండి. ఇవేవీ కాకుండా పసుపు గౌరీని పెడితే అన్నిటికీ లలితా సహస్రనామంతో చేయవచ్చు, లేదా లలిత అష్టోత్తరంతో చేయవచ్చు. కుంకుమార్చన అది చదువుతూ మొత్తం కొంతమంది ఇలా చేతులతో పోసేస్తూ ఉంటారు. కుంకుమార్చన చేసినప్పుడు అలా చేతులతో పోయకూడదు. ఈ వేలు వాడకూడదు, ఈ వేళ్లతో మాత్రమే తీయాలి. ఈ వేలుతో మాత్రమే, ఈ బొట్టన వేలు, తర్వాత ఉంగరపు వేలు, ఈ 2 వేళ్లతో మాత్రమే కుంకుమ వేస్తూ అమ్మవారి నామాల్ని చదవాలి.